Welcome to the another new session, that is groups part 5. In this video we discussed about theorems based on groups. In the last class we discussed about some problems based on groups. So coming to the next problem. So example 6 chudandamma. Prove that the set G of rational numbers other than 1 with operation plus circle, దీన్ని ప్లస్ సర్కిల్ అంటారమ్మా, such that a plus circle b equal to a plus b minus ab. సో మనకి ఇక్కడ ఇచ్చిన సెట్ G, బైనరీ ఆపరేషన్ వచ్చేసి ప్లస్ సర్కిల్. సో మనకి కండిషన్ ఎలా డిఫైన్ చేస్తున్నారు? ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయమంటున్నారు చూడండి. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సెట్ జి అనే సెట్ మీద ప్లస్ సర్కిల్ అనే బైనరీ ఆపరేషన్తో ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ సాటిస్ఫై అవ్వాలి. గ్రూప్ కండిషన్తో పాటు కామ్యుటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు? హెన్స్ షో దట్ x equal to 3/2 is a solution of the equation 4 plus circle 5 plus circle x equal to 7. మనల్ని ఈ కండిషన్ కూడా ప్రూవ్ చేయమంటున్నారు. అంటే x equal to 3/2 అనేది ఒక సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 4 plus circle 5 plus circle x equal to 7. ఓకేనమ్మా. ఇక్కడ 2 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. జీ అనే సెట్ మీద ఎబిలియన్ గ్రూప్ అని, అండ్ ఇక్కడ x ఈక్వల్ టు 3/2 అనే సొల్యూషన్ అని ప్రూవ్ చేయాలి. సో చూడండి సొల్యూషన్. ఫస్ట్ సొల్యూషన్ ఏమని రాస్తాం? ఇచ్చిన కండిషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ కండిషన్స్ రాయాలి. సో గివెన్ దట్ జీ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ అదర్ దాన్ 1. ఓకేనమ్మా. సో రేషనల్ ఆర్ రియల్. రియల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? సో మైనస్ రియల్ నెంబర్స్ అంటే మనకి దాంట్లో మైనస్ వాల్యూస్ ఉంటాయి, ప్లస్ వాల్యూస్ ఉంటాయి, రూట్ వాల్యూస్ ఉంటాయి, అన్ని టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్న వాటిని రియల్ నెంబర్స్ అంటాం. ఓకేనమ్మా. అదర్ దాన్ 1 అండ్ ప్లస్ సర్కిల్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ ఆన్ జీ. సో మనకి క్వశ్చన్లో ఏమైతే ఇచ్చారో గివెన్ కండిషన్స్ అదే రాస్తున్నాం. such that a plus circle b equal to a plus b minus ab for a comma b belongs to g. ఓకేనమ్మా. ఇచ్చిన కండిషన్స్ ఏమైతే ఉన్నాయో అవే రాస్తున్నాము. ఓకేనమ్మా. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ g కామా ప్లస్ సర్కిల్ ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ కూడా రాస్తున్నాం. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి. సో ఎబిలియన్ గ్రూప్ ప్రూవ్ చేయాలంటే గ్రూప్ అవ్వాలి, గ్రూప్తో పాటు కామ్యుటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో గ్రూప్ కండిషన్స్ ఏంటి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. సో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి అమ్మా, క్లోజర్ లా. సో క్లోజర్ కండిషన్ ఏంటి? ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ దట్ ఇంప్లాయిస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జీ. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏ ప్లస్ సర్కిల్ బి బిలాంగ్స్ టు జీ. ఓకేనమ్మా. సో సిన్స్ ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి. సో ఇచ్చిన కండిషనే రాసాము, విచ్ ఈస్ ఆటోమేటిక్గా ఈ కండిషన్ మనకి జీలోనే ఎగ్జిస్ట్ అయింది కాబట్టి, సో ఆర్హెచ్ఎస్ సైడ్ జీలో ఎగ్జిస్ట్ అయింది అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా జీలో ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ ఫోర్ ఏ ప్లస్ సర్కిల్ బి బిలాంగ్స్ టు జీ. ఓకేనమ్మా. సో మీ ఏబీ ప్లేసెస్లో మీరు ఏదైనా వాల్యూస్ తీసుకోండి, అది రేషనల్ కానీ రియల్ నెంబర్ కానీ వాల్యూనే వస్తుంది. సో అంటే ఆ వాల్యూ ఖచ్చితంగా జీలో ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో ఏ ప్లస్ సర్కిల్ బి బిలాంగ్స్ టు జీ. సో కండిషన్ ప్రూవ్ అయినట్టేనమ్మా. సో ఏ ప్లస్ సర్కిల్ జీ బిలాంగ్స్ టు జీ అని ప్రూవ్ చేసామా. సో క్లోజర్ లా ఈజ్ సాటిస్ఫైడ్. సో క్లోజర్ లా సాటిస్ఫై అయ్యింది. ఓకేనమ్మా.
నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా కండిషన్ ఏంటమ్మా? ఫర్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ, that implies A plus circle B of plus circle C equal to A plus circle of plus circle B plus circle C. సో ఇది మనం కండిషన్ ప్రూవ్ చేయాల్సింది. సో అగైన్ ఎల్హెచ్ఎస్ కండిషన్ బేస్ చేసుకుని ఆర్హెచ్ఎస్కి ప్రూవ్ చేస్తాం. చూడండి అమ్మా నెక్స్ట్. సో కన్సిడర్ ఎల్హెచ్ఎస్ కండిషన్. చూడండి ఇక్కడ ఏ ప్లస్ సర్కిల్ బి ఆఫ్ ప్లస్ సర్కిల్ సి ఈక్వల్ టు, సో ఏ ప్లస్ సర్కిల్ బి అంటే మనకు ఆల్రెడీ కండిషన్ ఏమని ఇచ్చారు? ఏ ప్లస్ సర్కిల్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి, అదే వాల్యూ రాసాం. నెక్స్ట్ ప్లస్ సర్కిల్ సి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ దీన్ని మొత్తాన్ని ఏ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా? ఈ సిని బి కింద కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ సర్కిల్ బి. అగైన్ ఏ ప్లస్ సర్కిల్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఇక్కడ ఏ అంటే ఏంటి? ఏ ప్లస్ బి మైనస్ ఏబి రాసాం. ప్లస్ బి, బి అంటే ఇక్కడ సీనే కదా వాల్యూ, మైనస్ ఏబి, ఏ అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఇంటూ బి అంటే సి అని. ఓకేనమ్మా. ఈ వాల్యూ మొత్తాన్ని ఏ తీసుకుంటున్నాం, ఈ వాల్యూని బి తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఏ అంటే ఈ వాల్యూ రాస్తాము, బి అంటే ఈ వాల్యూ రాస్తాము. ఓకేనమ్మా. సో నెక్స్ట్ చూడండి, వాల్యూని మొత్తాన్ని సింప్లిఫై చేస్తున్నాం. చూడండి ఏ ప్లస్ బి మైనస్ ఏబి ప్లస్ సి మైనస్ ఏసి మైనస్ బీసి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ఏబిసి. ఓకేనమ్మా. స్టెప్ క్లియర్గానే ఉందా? నెక్స్ట్ చూడండి, సింప్లిఫై చేసి రాసేసుకుంటున్నాం అంతే. ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏబి మైనస్ బీసి మైనస్ ఏసి ప్లస్ ఏబిసి. ఓకేనమ్మా. సో ఇది మనకు వచ్చిన వాల్యూ ఎల్హెచ్ఎస్ యొక్క వాల్యూ. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కూడా సేమ్ అని ప్రూవ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఆర్హెచ్ఎస్ ఏ ప్లస్ సర్కిల్ ఆఫ్ బి ప్లస్ సర్కిల్ సి ఈక్వల్ టు, ఏని ఏ కిందే కన్సిడర్ చేస్తున్నాం, ప్లస్ సర్కిల్. ఇక్కడ బి ప్లస్ సర్కిల్ అంటే ఏం రాసుకోవచ్చు? బి ప్లస్ సి మైనస్ బీసి. ఇప్పుడు దీన్ని ఏ కింద కన్సిడర్ చేస్తున్నాం, దీన్ని బి కింద కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ప్లస్ సర్కిల్ బిలా ఉందా? చూడండి, ఇప్పుడు ఆ ఫార్ములా రాసుకుంటున్నాం. ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఓకేనమ్మా. బి అంటే బి ప్లస్ సి మైనస్ బీసి అని అర్థం, అందుకే వాల్యూ రాసుకుంటున్నాం. సో చూడండి, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తున్నాం. ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బీసి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏబి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏసి మైనస్ ఏ ఇంటూ మైనస్ బీసి అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఇంటూ బీసి ఏబీసి. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్గానే వచ్చిందేమో చెక్ చేసుకోండి అమ్మా. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి దట్ ఈస్ ఏ ప్లస్ సర్కిల్ బి ఆఫ్ ప్లస్ సర్కిల్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ సర్కిల్ ఆఫ్ బి ప్లస్ సర్కిల్ సి. ఓకేనమ్మా. సో అసోసియేటివ్ లా కూడా సాటిస్ఫై చేసాం. సో క్లోజర్ సాటిస్ఫై అయింది, అసోసియేటివ్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? ఐడెంటిటీ లా. ఐడెంటిటీ కండిషన్ ఏంటి? ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ ప్లస్ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ ప్లస్ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ. ఓకేనమ్మా. మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏ ప్లస్ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ ప్లస్ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఒక కండిషన్ తీసుకుని ప్రూవ్ చేస్తాం. చూడండి, ఇఫ్ ఏ ప్లస్ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఏ. ఓకేనా? ఏ ప్లస్ సర్కిల్ ఈ అంటే ఏంటమ్మా? ఏ ప్లస్ ఈ మైనస్ ఏఈ. ఇది మనకి ఎలా ఉంది చూడండి, ఏ ప్లస్ సర్కిల్ బి ఫార్ములేట్లోనే ఉందా? సో అదే రాసాం. ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఈక్వల్ టు ఏ. సో సింప్లిఫై చేస్తున్నాం. ఈ మైనస్ ఏఈ ఈక్వల్ టు ఈ ఏని
ఆర్హెచ్ సైడ్ తీసుకెళ్తే ఏ మైనస్ ఏ, ఓకేనమ్మా. ఏ మైనస్ ఏ అంటే 0. ఎల్హెచ్ఎస్లో ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చమ్మా? ఈని కామన్ తీయచ్చు. ఈని కామన్ తీస్తే 1 మైనస్ ఏ వస్తుందా? ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇక్కడ సిన్స్ కండిషన్ చూడండి. ఏ నాట్ ఈక్వల్ టు 1 అయితే 1 మైనస్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఒక టర్మ్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయ్యిందంటే ఖచ్చితంగా ఒక టర్మ్ అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? ఇది నాట్ ఈక్వల్ టు 0 అయిందంటే ఖచ్చితంగా ఈ ఈక్వల్ టు 0. ఈ పక్కన సిన్స్ కండిషన్స్ ఖచ్చితంగా రాయాలి. ఓకేనమ్మా. ఇక్కడ నుంచి మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ మనకు కరెక్టో కాదో అంటే కరెక్ట్గా మనకు ఫార్ములా ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడం కోసం వెరిఫికేషన్ చేయాలి. సో ఏ ప్లస్ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఏ ప్లస్ ఈ మైనస్ ఏఈ. ఇప్పుడు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈ ప్లేస్లో 0 మైనస్ ఏ ఇంటూ 0. సో మనకి ఏమొస్తుంది? ఏ. సో మనకి ఇక్కడ ప్రూవ్ చేసింది ఏంటి? ఏ ప్లస్ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఏ. కండిషన్ కరెక్టేనమ్మా. సిమిలర్లీ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఈ ప్లస్ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ. సో ఈ కండిషన్ కూడా ప్రూవ్ చేయాలి. దేర్ ఫోర్ ఏ ప్లస్ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ ప్లస్ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ. ఈ కండిషన్ మనకి దేనివల్ల ఎగ్జిస్ట్ అయింది? హియర్ ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవడం వల్ల కండిషన్ సాటిస్ఫై అయింది. ఆ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటమ్మా? ఈ ఈక్వల్ టు 0 ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్, ఐడెంటిటీ లా సాటిస్ఫైడ్. ఓకేనమ్మా. దీని నుంచి మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత వచ్చింది? ఈ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా చూడండి అమ్మా. ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు బి ప్లస్ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ. సారీ ఈ. ఓకేనమ్మా. ఈ కండిషన్ మనము ప్రూవ్ చేయాలి. ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు బి ప్లస్ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ అని కండిషన్ ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా సెకండ్ కండిషన్ సిమిలర్లీ రాసుకోవచ్చు. ఇఫ్ ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు ఈ. ఏ ప్లస్ సర్కిల్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఈక్వల్ టు ఈ. మనకి ఐడెంటిటీ కండిషన్ నుంచి ఈ వాల్యూ ఎంత వచ్చింది? 0. సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఈక్వల్ టు 0. దీని నుంచి ఏ వాల్యూని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకొచ్చేస్తే మైనస్ ఏ. ఇక్కడ మనకి ఏముంటుంది? బి మైనస్ ఏబి ఈక్వల్ టు మైనస్ ఏ. మనకి కావాల్సింది బి వాల్యూ. ఓకేనమ్మా. సో బి ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? మైనస్ ఏ బై 1 మైనస్ ఏ. ఓకేనా. సో మనకి డినామినేటర్లో కూడా మైనస్ని కామన్ తీస్తే న్యూమరేటర్లో ఉన్న మైనస్ డినామినేటర్లో ఉన్న మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఏ బై ఏ మైనస్ 1 ఈక్వల్ టు బి. సో మనకి బి వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఏ బై ఏ మైనస్ 1. ఇప్పుడు ఈ వాల్యూ కరెక్టో కదా చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ చూడండి. ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఓకేనమ్మా. ఇప్పుడు ఆ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి చూడండి అమ్మా. ఏ ప్లస్ బి అంటే ఏ బై ఏ మైనస్ 1 మైనస్ ఏ ఇంటూ బి అంటే ఏ బై ఏ మైనస్ 1. నెక్స్ట్ చూడండి అమ్మా. ఏ ప్లస్ బి ఏ బై ఏ మైనస్ 1 మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ బై ఏ మైనస్ 1. డినామినేటర్లో ఏం టర్మ్ కింద ఎల్సిఎం తీసుకోవచ్చు? ఇక్కడ ఏ మైనస్ 1 ఉంది, ఇక్కడ ఏ మైనస్ 1 ఉంది. సో మనకి ఎల్సిఎం కూడా ఏ మైనస్ 1. సో మీ అందరికీ ఎల్సిఎం తీయడం వచ్చు కదా. ఏ ఇంటూ ఏ మైనస్ 1 ప్లస్ ఏ కరెక్టేనా మైనస్ ఏ స్క్వేర్. ఎందుకంటే ఆల్రెడీ ఏ మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఏ స్క్వేర్ ఉంటుంది. ఏ మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఏ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మల్టిప్లికేషన్ అవుతుంది.
ఓకేనమ్మా. ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఏ మైనస్ 1 ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ మైనస్ 1 ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయితే మనకి న్యూమరేటర్లో ఏం మిగులుతుంది? 0 బై ఏ మైనస్ 1. 0 బై ఎనీథింగ్ 0. ఓకేనమ్మా. సో ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఐడెంటిటీ కండిషన్ వాల్యూ ఎంత? ఈనేనా? సో దేర్ ఫోర్ ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు ఈ. So next, similarly, we have to prove that E plus circle A equal to E. Therefore, A plus circle E equal to E plus circle A equal to E. Okay, namma. Here, inverse element ఏమొచ్చిందమ్మా? B equal to A by A minus 1 is an inverse element. ఓకేనా? ఇన్వర్స్ ఎలిమెంట్ వచ్చింది కాబట్టి ఇన్వర్స్ లా సాటిస్ఫై అయినట్టేనా? అదే కండిషన్ రాసాము చూడండి. ఇన్వర్స్ లా ఈజ్ సాటిస్ఫైడ్. సో ఇన్వర్స్ కూడా సాటిస్ఫై అయిపోయింది కాబట్టి గ్రూప్ అయినట్టేనా? దేర్ ఫోర్ జీ కామా ప్లస్ సర్కిల్ ఈజ్ ఏ గ్రూప్ అయ్యింది. కానీ మనల్ని ప్రూవ్ చేయమన్నది ఏంటి? ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి అంటే గ్రూప్ కండిషన్తో పాటు కాంబినేటివ్ కూడా సాటిస్ఫై అవ్వాలి. గ్రూప్ ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి కాంబినేటివ్ చూడండి అమ్మా. కాంబినేటివ్ లా ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు బి ప్లస్ సర్కిల్ ఏ. సో చూడండి కండిషన్ ఎలా ప్రూవ్ చేస్తున్నామో అగైన్ ఎల్హెచ్ఎస్ బేస్ చేసుకుని ఆర్హెచ్ఎస్కి ప్రూవ్ చేస్తాం. ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు కండిషన్ ఏంటమ్మా? ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఈ కండిషన్ని నేను బి ప్లస్ ఏ మైనస్ బిఏ కింద రాసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఓకేనా? ఏ ప్లేస్లో బి రీప్లేస్ అవుతుంది, బి ప్లేస్లో ఏ రీప్లేస్ అవుతుంది చూడండి. అంటే బి ప్లస్ సర్కిల్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, ఆర్హెచ్ఎస్కి ప్రూవ్ చేస్తాం. దేర్ ఫోర్ ఏ ప్లస్ సర్కిల్ బి ఈక్వల్ టు బి ప్లస్ సర్కిల్ ఏ. సో కాంబిటేటివ్ సాటిస్ఫై అయిందమ్మా. కాంబిటేటివ్ లా సాటిస్ఫైడ్. కాంబిటేటివ్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి హెన్స్ జీ కామా ప్లస్ సర్కిల్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. ప్రాబ్లం క్లియర్ అయినమ్మా. ఎబిలియన్ గ్రూప్ ప్రూవ్ చేసాం. ఇదమ్మా ప్రాబ్లం మొత్తం. ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడతోటి మనకి ప్రాబ్లం అయిపోయిందా? లేదు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. సొల్యూషన్ ప్రూవ్ చేయమని ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ 4 ప్లస్ సర్కిల్ 5 ప్లస్ సర్కిల్ ఎక్స్ ఈక్వల్ టు 7. ఓకేనమ్మా. ఇక్కడ ఏ ప్లస్ సర్కిల్ బి ఫార్మేట్లోనే ఉంది చూడండి. అదే ఫార్ములాలో రాసుకుంటున్నాం. ఏ ప్లస్ బి మైనస్ ఏబి ప్లస్ సర్కిల్ ఎక్స్ ఈక్వల్ టు 7. 4 ప్లస్ 5 9 మైనస్ 4 ఇంటూ 5 20 ప్లస్ సర్కిల్ ఎక్స్ ఈక్వల్ టు 7. 9 మైనస్ 20 అంటే మైనస్ 11 ఏనమ్మా. ప్లస్ సర్కిల్ ఎక్స్ ఈక్వల్ టు 7. అగైన్ ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ ప్లస్ సర్కిల్ బి ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఓకేనమ్మా. మైనస్ 11 ఉంది కాబట్టి మైనస్ 11 ఇంటూ ఎక్స్. అదే రాసాం చూడండి. ఇప్పుడు కండిషన్ ఎలా వస్తుందో మైనస్ 11 ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11x ఈక్వల్ టు 7. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఏమన్నాయి చూడండి. 11x ప్లస్ ఎక్స్ 12x ఏనా? 12x ఈక్వల్ టు ఈ 11 అటు సైడ్ వెళ్తే ప్లస్ 11 అవుతుంది. 7 ప్లస్ 11 ఎంతమ్మా? 18. సో 12x ఈక్వల్ టు 18. x ఈక్వల్ టు 18/12. 18/12ని సింప్లిఫై చేస్తే 3/2. సో మనం ప్రూవ్ చేయాల్సిన సొల్యూషన్ అదేనా చూడండి. x ఈక్వల్ టు 3/2. Therefore, x equal to 3/2 is the solution of given equation. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. 3/2 అనేది ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో మనకి ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ 3/2నేగా వచ్చింది. సో ఇదమ్మా క్వశ్చన్ మొత్తం. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి. థీరం
7. లాస్ట్ క్లాస్లో థీరం 6 వరకు చెప్పాను. ఇప్పుడు థీరం 7 చూడండి అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? లెట్ G be a group for A comma B belongs to G, A B whole inverse equal to B inverse into A inverse. సో ఓకేనా, మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఈ కండిషన్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఏ బి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకేనా? ప్రూఫ్ చూడండి, ఏమిచ్చారు? గ్రూప్ జీ అనేది గ్రూప్ అని ఇచ్చారు, అదే రాస్తున్నాం. గివెన్ దట్ జీ ఈజ్ ఏ గ్రూప్, లెట్ ఈ బి ద ఐడెంటిటీ ఇన్ జీ. ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకున్నాము. ఓకేనమ్మా? ఎందుకు ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకున్నాం? ఆల్రెడీ గ్రూపే కదా, గ్రూప్లో మనకు ఐడెంటిటీ సాటిస్ఫై అవుతుంది కదా, అందుకనే ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఓకేనా? చూడండి ఇక్కడ కండిషన్, ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు జీ. క్లోజర్లో అయినామా? సో మనకి గ్రూప్లో ఈ కండిషన్ కూడా ఉంటుంది కదా, అదే రాసాం చూడండి. నెక్స్ట్, ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ కామా బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. ఇది దేని నుంచి? ఇన్వర్స్. సో ఏ ఎలిమెంట్ అయితే జీలో తీసుకుంటున్నామో దానికి మన ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందని ఆల్రెడీ థియరం ప్రకారం ప్రూవ్ చేసాం. అవునా అమ్మ? ఏ బిలాంగ్స్ టు జీ అయితే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ, అలా బి బిలాంగ్స్ టు జీ అయితే బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. ఓకేనమ్మా? బై ఇన్వర్స్ కండిషన్. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి, ఫర్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు జీ అయితే ఏ ఎలిమెంట్ తీసుకుంటే దాని ప్రతిదానికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాం కదా. ఇక్కడ సపోజ్ ఏ ఇంటూ బి తీసుకున్నాం అనుకోండి, అది గ్రూప్లో ఉంది కాబట్టి దీనికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా? అలాగే ఏబి హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. ఓకేనమ్మా? దీని మొత్తాన్ని ఏ అనుకుంటే ఏ ఇన్వర్స్. ఓకేనమ్మా? సో ఏబి బిలాంగ్స్ టు జీ అయితే ఏబి హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. సో కండిషన్ ప్రకారమే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అని తెలుసు కదా. సో అదే కండిషన్ రాసాం. ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. కానీ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్, ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి ఎలా ప్రూవ్ చేస్తాము. నౌ కన్సిడర్, దానికోసం మనం ఒక కండిషన్ తీసుకుంటున్నాం చూడండి అమ్మా. ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు. సో ఇక్కడ చూడండి, ఈ కండిషన్ని మనం ఎలా కూడా రాసుకోవచ్చా? ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ రాసుకోవచ్చమ్మా, బి ఇన్వర్స్. సో బై ఇన్వర్స్ లా ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు ఈఏనమ్మా. సో ఇక్కడ మనకేముంది? ఏ ఇన్వర్స్ అంటే ఈ రాసుకోవచ్చా? ఏ ఇంటూ ఈ ఇంటూ ఏ ఇన్వర్స్. ఇక్కడ ఏ ఇంటూ ఈ, ఏఈ ఇంటూ ఏ ఇన్వర్స్. ఇది ఏ కండిషన్ అమ్మా? ఐడెంటిటీ ఏనా? ఐడెంటిటీ అంటే ఏఈ ఈక్వల్ టు ఈఏ ఈక్వల్ టు ఏ, అంటే ఏఈ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. అగైన్ ఏ ఇన్వర్స్ అంటే ఈ. అర్థమైందమ్మా కండిషన్? సో మనకి ఏం కండిషన్ వచ్చింది? ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ అని ఒక కండిషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం కన్సిడర్ చేస్తున్నాం? ఎలిమెంట్స్ని ఒకసారి ఇంటర్చేంజ్ చేసుకుంటున్నాం. చూడండి, ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఒకసారి తీసుకుంటున్నాం, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి అని ఒకేసారి కండిషన్ తీసుకుంటున్నాం. చూడండి అమ్మా. ఓకేనా? సో అగైన్ కన్సిడర్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి. ఇప్పుడు ఎలా వస్తుంది? బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ బి. అగైన్ ఇక్కడ ఏముంది? ఏ ఇన్వర్స్ ఏ. ఏ ఇన్వర్స్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు? ఈ. బి ఇన్వర్స్ ఈ ఇంటూ బి. ఓకేనమ్మా? సో నెక్స్ట్ బి ఇన్వర్స్ ఈ ఇంటూ బి అంటే ఈబి. ఈబి అంటే అగైన్ ఐడెంటిటీ కండిషన్ నుంచి బి అనా. సో బి ఇన్వర్స్ ఈబి అంటే బి. అగైన్ బి ఇన్వర్స్ బి అంటే ఈ. ఓకేనమ్మా? సో చూడండి, టూ కండిషన్స్ మనకి ఈక్వల్ టు ఈఏనా అయ్యింది. సో దేర్ ఫోర్
ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి ఈక్వల్ టు ఈ. ఓకేనమ్మా. సో ఈక్వల్ టు ఈ అయింది కాబట్టి చూడండి, ఫర్ ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ అయితే ఒక టర్మ్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోండి అమ్మా. బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ బై ఏబి అంటే 1 బై ఏబి. ఏబి పైకి వెళ్తే ఇన్వర్స్. అర్థమవుతుందమ్మా. బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏబి హోల్ ఇన్వర్స్. సిమిలర్లీ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి ఈక్వల్ టు ఈ అయితే అగైన్ ఈ ఏబిని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఇన్వర్స్ అయినా అవుతుంది. బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏబి హోల్ ఇన్వర్స్. సో దేర్ ఫోర్ ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఏదైనా థీరం ప్రూవ్ చేసేటప్పుడు అది ఖచ్చితంగా ఆ సెట్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ క్వశ్చన్లో కూడా అదే చెప్తున్నాను చూడండి. ఏబి హోల్ ఇన్వర్స్ అనేది జీలో ఎగ్జిస్ట్ అయితే బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా. దేర్ ఫోర్ ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. సో ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనేమో చూడండి అమ్మ ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. థీరం 8 వెరీ వెరీ ఇంపార్టెంట్. థీరం పేరేంటమ్మా? క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్స్ ఇన్ ఏ గ్రూప్. ఇది నేమ్డ్ థీరం అమ్మా. ఒకసారి క్వశ్చన్లో స్టేట్ అండ్ ప్రూవ్ క్యాన్సిలేషన్ లా హోల్డ్స్ ఇన్ ఏ గ్రూప్ అంటారు, లేదంటే స్టేట్మెంట్ ఇచ్చేస్తారమ్మా. సో రెండు ప్రిపేర్ అవ్వండి, స్టేట్మెంట్ కూడా నేర్చుకోండి. స్టేట్మెంట్ ఏంటో చూడండి. లెట్ G be a group, then for A, B, C belongs to G. ఓకేనమ్మా. దెన్ ఫర్ ఏ బి సి బిలాంగ్స్ టు జీ అయితే ఏబి ఈక్వల్ టు ఏసి, దట్ ఇంప్లాయిస్ బి ఈక్వల్ టు సి. మనకు ఆల్రెడీ క్యాన్సిలేషన్ లాలో 2 క్యాన్సిలేషన్ లాస్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, ఇంకోటి రైట్ క్యాన్సిలేషన్ లా. క్యాన్సిల్ అయ్యే టర్మ్ లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, క్యాన్సిల్ అయ్యే టర్మ్ రైట్ సైడ్ ఉంటే రైట్ క్యాన్సిలేషన్ లా. ఇక్కడ ఏ ఉంది, అది ఏ సైడ్ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది, అందుకే లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. ఈ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. ఏబి ఈక్వల్ టు ఏసీ కండిషన్ తీసుకుని బి ఈక్వల్ టు సి అనే కండిషన్ ప్రూవ్ చేయాలి. అండ్ బిఏ ఈక్వల్ టు సిఏ కండిషన్ తీసుకుని అగైన్ బి ఈక్వల్ టు సిని ప్రూవ్ చేయాలి. ఇది రైట్ క్యాన్సిలేషన్ లా. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. స్టేట్మెంట్ జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రూఫ్ చూడండి అమ్మ. గివెన్ దట్ GBA గ్రూప్. నెక్స్ట్ లెట్ ఈ బి అన్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ జీ అనేది గ్రూప్ అని ఇచ్చారు, గ్రూప్లో ఐడెంటిటీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటున్నాం, అదే ఈ బి అన్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఫర్ ఏ బి సి బిలాంగ్స్ టు జీ, ఏబి ఈక్వల్ టు ఏసీ. ఓకేనమ్మా. కండిషన్ ఏబి ఈక్వల్ టు ఏసీ ఇచ్చారు. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ బి ఈక్వల్ టు సి అనేది ప్రూవ్ చేయాలి. అదే రాసామమ్మ. ఓకేనా. ఇఫ్ ఏబి ఈక్వల్ టు ఏసీ కండిషన్ తీసుకుంటున్నాం. నౌ మల్టిప్లై ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లికేషన్ చేయండి. ఓకేనమ్మా. ఏ ఇన్వర్స్ ఎట్ సైడ్ అయితే మల్టిప్లికేషన్ చేస్తున్నామో ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా అదే సైడ్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఎట్ సైడ్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం? లెఫ్ట్ సైడ్. చూడండి, ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏసి. ఓకేనమ్మా. నెక్స్ట్ అగైన్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏబి అంటే ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ ఏనా? ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏబి అంటే ఏ ఇన్వర్స్ ఏ ఆఫ్ బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఆఫ్ సి బై ఇన్వర్స్ ప్రాపర్టీ. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు ఈ. ఎందుకంటే ఆల్రెడీ ఎలిమెంట్స్ అన్నీ కూడా గ్రూప్లో ఎగ్జిస్ట్ అయ్యింది. గ్రూప్లో అంటే ఆల్రెడీ క్లోజర్ సాటిస్ఫై అవుతుంది, అసోసియేటివ్ సాటిస్ఫై అవుతుంది, ఐడెంటిటీ సాటిస్ఫై అవుతుంది, ఇన్వర్స్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఆ కండిషన్స్ బేస్ చేసుకునే చేస్తున్నాము. సో అగైన్ ఏ ఇన్వర్స్ ఏ అంటే ఈ అని రాసుకోవచ్చా? సో చూడండి, నెక్స్ట్ చూడండి అమ్మా.
ఈబి ఈక్వల్ టు ఈసి బై ఐడెంటిటీ ఏఈ ఈక్వల్ టు ఈఏ ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఎలా ఉంది, ఏఈ ఈక్వల్ టు ఈఏ. సో చూడండి, బి ఈక్వల్ టు సి. ఓకేనమ్మా. సో ఏబి ఈక్వల్ టు ఏసీ తీసుకున్నాం, దాన్ని బేస్ చేసుకుని బి ఈక్వల్ టు సికి ప్రూవ్ చేసాం. Therefore, AB equal to AC, that implies B equal to C by using this is called left cancellation law. దీన్నే LCL కింద కూడా నోట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ సిమిలర్లీ BA ఈక్వల్ టు CA తీసుకుంటున్నాము. అగైన్ మనం ఏం ప్రూవ్ చేయాలి, B ఈక్వల్ టు C అని ప్రూవ్ చేయాలి. అగైన్ సేమ్ లెఫ్ట్ క్యాన్సిలేషన్ ఎలా అయితే చేస్తున్నామో రైట్ క్యాన్సిలేషన్లలో కూడా అదే చేస్తున్నాం. అగైన్ మల్టిప్లై ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏ సైడ్ మల్టిప్లికేషన్ చేయాలి, రైట్ సైడ్. సో బోత్ సైడ్స్ రైట్ సైడ్ చేయాలి, ఒక సైడ్ లెఫ్ట్ ఒక సైడ్ రైట్ చేయకూడదు. బోత్ సైడ్స్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ చేయాలి, రైట్ అయితే రైట్ చేయాలి. ఓకేనమ్మా. బిఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు సిఏ ఇంటూ ఏ ఇన్వర్స్. ఓకేనమ్మా. బి ఏ ఇన్వర్స్ ఏ. ఓకేనమ్మా. బి ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు సి ఇంటూ ఏ ఇన్వర్స్. అగైన్ ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి ఈ కింద రాసుకోవచ్చా, బి ఇంటూ ఈ ఈక్వల్ టు సి ఇంటూ ఈ. అగైన్ బిఈ అంటే ఐడెంటిటీ కండిషనే కదా. అగైన్ బి ఈక్వల్ టు సి. బిఈ అంటే బి, సిఈ అంటే సి. బి ఈక్వల్ టు సి. Therefore, BA equal to CA, that implies B equal to C, which is called right cancellation law, that is RCL. ఓకేనమ్మా. సో ప్రూవ్ చేయాల్సిన కండిషన్స్ ఇవేనా. సో లెఫ్ట్ క్యాన్సిలేషన్లా ప్రూవ్ చేసాం, రైట్ క్యాన్సిలేషన్లా ప్రూవ్ చేసాం. సో హెన్స్ ద ప్రూఫ్. ఓకేనమ్మా. ఒక్కొక్కసారి క్వశ్చన్లో స్టేట్ అండ్ ప్రూవ్ అంటే కనుక స్టేట్మెంట్ కూడా మీరే రాసుకోవాలి. ఓకేనా. జాగ్రత్తగా స్టేట్మెంట్ నేర్చుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ థీరం 9. వెరీ వెరీ చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా ఫర్ ఎస్ఐ క్వశ్చన్. ఓకేనమ్మా. ఇన్ ఏ గ్రూప్ జీ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 మీన్స్ నాన్ ఎంప్టీ. ఓకేనమ్మా. ఫర్ ఏ కామా బి కామా ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ, the equation ax equal to b and ya equal to b have unique solution. ఓకేనమ్మా. ప్రూఫ్ చూడండమ్మా. గివెన్ దట్ G is a group, let E be an identity element. ఈబిఎన్ ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఎందుకు, జీ అనేది ఒక గ్రూప్లో ఐడెంటిటీ కూడా సాటిస్ఫై అవుతుంది కదా, అదే ఐడెంటిటీ ఎలిమెంట్ ఒకటి తీసుకుంటున్నాం. అర్థమవుతుందమ్మా. సో చూడండి, ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ అయితే ఏ ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఓకేనా. ఎందుకంటే జీ అనేది గ్రూప్. ఏ బిలాంగ్స్ టు జీ, దట్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. ఇంకొక ఎలిమెంట్ ఏం తీసుకుంటున్నాం, బి అనేది ఆల్రెడీ బిలాంగ్స్ టు జీ అని ఇచ్చారు కాబట్టి అదే కండిషన్ తీసుకుంటున్నాం, బి బిలాంగ్స్ టు జీ. ఇక్కడ చూడండి, క్లోజర్ ప్రాపర్టీ తీసుకోవచ్చా. ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే బై క్లోజర్ ప్రాపర్టీ ఏబి బిలాంగ్స్ టు జీ. ఇక్కడ ఏ ప్లేస్లో ఏ ఇన్వర్స్ ఉంది. సో ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు జీ. ఓకేనమ్మా. కన్సిడర్ ఏఎక్స్ ఈక్వల్ టు బి. ఇచ్చిన ఈక్వేషన్కి ఒక యునిక్ సొల్యూషన్ ఉంటుందని ప్రూవ్ చేస్తున్నాం. యునిక్ సొల్యూషన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ సొల్యూషన్ ఎలా వస్తుందో చూద్దాము. ఆ సొల్యూషన్కే యునిక్ అని ప్రూవ్ చేయాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఏఎక్స్ ఈక్వల్ టు బి అని ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి, నౌ మల్టిప్లై ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లికేషన్ చేస్తే చూడండి, ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి. అగైన్ ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందా, లెఫ్ట్ సైడ్. సో చూడండి, ఏ ఇంటూ బీసీ, ఏబి ఆఫ్ సి. ఓకేనా. ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి. అగైన్ ఇన్వర్స్లో అన్నమ్మ చూడండి అమ్మ, ఏ ఇన్వర్స్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, ఈ. సో ఈఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి.
అగైన్ ఐడెంటిటీ కండిషన్ ప్రకారం x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి. ఓకేనా? ఇప్పుడు ఒక సొల్యూషన్ అనేది వచ్చింది. ఇది కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి. దానికోసం వెరిఫికేషన్ చేస్తున్నాము. ఏఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ అంటే ఏంటమ్మా? ఏ ఇన్వర్స్ బి. ఓకేనా? ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బి అంటే అగైన్ అసోసియేటివ్ కండిషన్ ఏ ఇన్వర్స్ ఏ ఆఫ్ బి. అగైన్ ఏ ఇన్వర్స్ అంటే ఈ ఇంటూ బి. అగైన్ ఈ ఇంటూ బి అంటే బి బై ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఏఎక్స్ ఈక్వల్ టు బి వచ్చిందా? అంటే మనకి సొల్యూషన్ కరెక్టేనమ్మా, ఎగ్జిస్ట్ అయిందా? ఇది దేనివల్ల వచ్చింది? ఏ ఇన్వర్స్ బి అనే సొల్యూషన్ తీసుకోవడం వల్ల. Therefore, x equal to a inverse b is the solution of given equation. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ సొల్యూషన్కి యూనిక్ అని ప్రూవ్ చేయాలి. సో చూడండి, ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ x1, x2 be the two solutions of ax equal to b. ఈ ఏఎక్స్ ఈక్వల్ టు బీకే x1 అని ఒక సొల్యూషను, x2 అనే ఒక సొల్యూషను ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాము. సో ఒకవేళ x ప్లేస్లో x1 తీసుకుంటే ఏఎక్స్1 ఈక్వల్ టు బి, దానికి ఈక్వేషన్ 1 ఇవ్వండి. అదే x2 అయితే ఏఎక్స్2 ఈక్వల్ టు బి, దానికి సెకండ్ ఈక్వేషన్ ఇవ్వండి. ఫ్రమ్ 1 and 2, 1 and 2 నుంచి ఏమొస్తాయి? ఏఎక్స్1 ఈక్వల్ టు ఏఎక్స్2. ఓకేనమ్మా? ఇక్కడ లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఎగ్జిస్ట్ అవుతుంది చూడండి. ఏ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, బోత్ సైడ్స్ ఎగ్జిస్ట్ అయితే మనకి ఏమొస్తుంది? x1 ఈక్వల్ టు x2. సో యూనిక్ సొల్యూషన్ ఏనమ్మా. దేర్ ఫోర్ ఏఎక్స్ ఈక్వల్ టు బి హ్యావ్ ద యూనిక్ సొల్యూషన్ అండ్ ఇట్ ఈస్ ఏ ఇన్వర్స్ బి. సో ఏఎక్స్ ఈక్వల్ టు బి అనే దానికి యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయింది. ఆ సొల్యూషనే ఏ ఇన్వర్స్ బి. ఒక కండిషన్ మాత్రమే ప్రూవ్ చేసాము, ఇంకో కండిషన్ ఉంది చూడండి. అగైన్ నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ YA ఈక్వల్ టు బి హ్యావ్ యూనిక్ సొల్యూషన్. దీనికి ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్కి యూనిక్ సొల్యూషన్ అని ప్రూవ్ చేయాలి. యూనిక్ సొల్యూషన్ ప్రూవ్ చేసే కన్నా ముందు దీనికి ఒక సొల్యూషన్ ఉంటుందని ఎగ్జిస్ట్ చేసుకోవాలి. Again, for A belongs to G, that implies A inverse belongs to G, comma B belongs to G. సేమ్ లాస్ట్ కండిషన్ ఏదైతే తీసుకున్నామో అదే తీసుకుంటున్నాం. ఇప్పుడు కండిషన్ రివర్స్ చేసాం చూడండి. ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే ఏబి బిలాంగ్స్ టు జీ అవుతుందా? అలాగే బి ఏ ఇన్వర్స్ కూడా బిలాంగ్స్ టు జీ. అగైన్ క్లోజర్ ప్రాపర్టీ వేలోనే తీసుకుంటున్నాం, కాకపోతే ఎలిమెంట్స్ ఇంటర్చేంజ్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు ఇది సొల్యూషన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. YA ఈక్వల్ టు బి. ఓకేనమ్మా? నౌ మల్టిప్లై ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. అగైన్ ఏ ఇన్వర్స్ అనేది మల్టిప్లై చేయాలి. బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లికేషన్ చేస్తే చూడండి, y ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బిఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఇప్పుడు ఎట్ సైడ్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం? రైట్ సైడ్. ఓకేనమ్మా? చూడండి, అగైన్ y ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బిఏ ఇన్వర్స్. బై ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి ఏ ఇన్వర్స్ అంటే ఈ రాసుకోవచ్చా? బిఏ ఇన్వర్స్. అగైన్ బై ఐడెంటిటీ కండిషన్ నుంచి YE అంటే ఏంటమ్మా? y బిఏ ఇన్వర్స్. మనకు ఒక వైకి ఒక సొల్యూషన్ వచ్చింది చూడండి, y ఈక్వల్ టు బిఏ ఇన్వర్స్. ఇది కరెక్టో కాదో చెక్ చేసుకోవాలంటే అగైన్ మనం వెళ్ళి ఏం చేయాలి? వెరిఫికేషన్ చేయాలి. ఓకేనమ్మా? ముందు దాంట్లో ఎలా అయితే ప్రూవ్ చేస్తున్నామో ఆ విధంగానే ఇక్కడ కూడా ప్రూవ్ చేస్తున్నాము. ఓకేనమ్మా? వెరిఫికేషన్ YA ఈక్వల్ టు y అంటే ఏంటి? బిఏ ఇన్వర్స్ ఇంటూ ఏ. అగైన్ అసోసియేటివ్ ప్రాపర్టీ బి ఇంటూ ఏ ఇన్వర్స్ ఏ. ఏ ఇన్వర్స్ ఏ అంటే అగైన్ ఇన్వర్స్ ప్రకారం బి ఇంటూ ఈ. అగైన్ ఐడెంటిటీ ప్రకారం బిఈ అంటే బి. కండిషన్ కరెక్టేనమ్మా? YA ఈక్వల్ టు బి వచ్చిందా అంటే మనకు వచ్చిన సొల్యూషన్ కరెక్టేనమాట. దేర్ ఫోర్ y ఈక్వల్ టు బిఏ ఇన్వర్స్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఇప్పటి వరకు మనకు ఒక సొల్యూషన్ వచ్చింది, నెక్స్ట్ యూనిక్ సొల్యూషన్ అవుతుందని ప్రూవ్ చేయాలి. అంటే మనం అగైన్ ఒక 2 సొల్యూషన్స్ తీసుకుంటున్నాము. ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ y1, y2 be the
2 solutions of YA equal to B. లాస్ట్లో x1 x2 తీసుకుంటున్నాం. ఇక్కడ వైలో ఉన్నాయి కాబట్టి y1 y2. ఆ సొల్యూషన్స్ ఎలా వస్తాయి? y1a ఈక్వల్ టు b ఫస్ట్ సొల్యూషన్, y2a ఈక్వల్ టు b సెకండ్ సొల్యూషన్ కింద తీసుకుంటున్నాం. అగైన్ ఫ్రమ్ 1 and 2 నుంచి ఏమొస్తాయమ్మా? y1a ఈక్వల్ టు y2a. అగైన్ ఏఏ క్యాన్సిల్ అవుతుందా? ఇప్పుడు ఏఏ ఎట్ సైడ్ ఉన్నాయి? రైట్ సైడ్ ఉన్నాయి, అంటే రైట్ క్యాన్సిలేషన్లా ఎగ్జిస్ట్ అవుతుంది. దాని నుంచి y1 ఈక్వల్ టు y2. సో యూనిక్ అయినాయమ్మా. దేర్ ఫోర్ YA ఈక్వల్ టు B హ్యావ్ ద యూనిక్ సొల్యూషన్ అండ్ ఇట్ ఈస్ BA ఇన్వర్స్. Hence, AX equal to B and YA equal to B have unique solution. సో మనకి 2 ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ప్రూవ్ చేసామమ్మా. ఓకేనా? సో ఇదమ్మా మొత్తం థీరం, ఇంపార్టెంట్ థీరం. ఓకేనా? జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ థీరం 10, ఇది కూడా ఇంపార్టెంటేనమ్మా. ఓకేనా? స్టేట్మెంట్ చూడండి, ఇదంతా క్వశ్చనే. ఓకేనా? G is a non-empty set if dot is a binary operation in G such that the following 3 conditions are satisfied, then G comma dot is a group. ఈ ఫాలోయింగ్ కండిషన్స్ బేస్ చేసుకుని G కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నారు. అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ ఏమి సెట్ ఇచ్చారు? G అనే ఒక సెట్ ఇచ్చారు, బైనరీ ఆపరేషన్ ఏంటి? డాట్. ఈ ఫాలోయింగ్ కండిషన్స్ బేస్ చేసుకుని G కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్ అని ఇచ్చారు. ఆ ఫాలోయింగ్ కండిషన్స్ ఏంటో చూడండి. ఫర్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు G అయితే ఇదేం ప్రాపర్టీ అమ్మా? అసోసియేటివ్. గ్రూప్లో అసోసియేటివ్ ఉంటుంది కదా. సో అసోసియేటివ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా క్లోజర్ ఎగ్జిస్ట్ అయిపోయినట్టే. ఓకేనా? ఏబి ఆఫ్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బీసీ, ఇదొక కండిషన్. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారు? ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఈఏ ఈక్వల్ టు ఏ. ఇది ఏం కండిషన్ అమ్మా? ఐడెంటిటీ. కానీ మనకు ఐడెంటిటీ ఏంటి? ఏ ఈ ఈక్వల్ టు ఈ, ఏ ఈక్వల్ టు ఏ. కానీ ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయింది, మనం రైట్ ఐడెంటిటీ ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు ఈ. ఇక్కడ లెఫ్ట్ ఇన్వర్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అయింది, రైట్ ఇన్వర్స్ మనం ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా? మనకి కండిషన్స్ ఏమి ఇచ్చారు? క్లోజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోతుంది, అసోసియేటివ్ ఇచ్చారు, ఇక్కడ లెఫ్ట్ ఐడెంటిటీ ఇచ్చారు, లెఫ్ట్ ఇన్వర్స్ ఇచ్చారు. మనం రైట్ ఐడెంటిటీ రైట్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ చేసుకోవాలి. ఓకేనమ్మా? థీరం చూడండి, కొంచెం డిఫరెంట్గా ప్రూవ్ చేస్తాము. ప్రూఫ్. సో గివెన్ కండిషన్స్ రాసాము చూడండి. గివెన్ దట్ G is a non-empty set and dot be a binary operation in G, the following conditions are satisfied. అగైన్ కండిషన్స్ ఏమి ఇచ్చారో ఆ 3 కండిషన్స్ రాస్తున్నాము. ఫస్ట్ కండిషన్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ, దట్ ఇంప్లైస్ ఏ బి ఆఫ్ సి ఈక్వల్ టు ఏ ఆఫ్ బిసి. సెకండ్ కండిషన్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఈ ఏ ఈక్వల్ టు ఏ అండ్. థర్డ్ కండిషన్ ఏ బిలాంగ్స్ టు జీ there exists A inverse belongs to G such that A inverse A equal to E. First we have to prove that left cancellation la exist in G. లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలమ్మా. ఓకేనా? సో చూడండి, దానికోసం లెట్ ఈ బీ ద ఐడెంటిటీ అండ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ద లెఫ్ట్ ఇన్వర్స్. ఓకేనా? ఈ అనేది ఒక ఐడెంటిటీ తీసుకుంటున్నాం అండ్ ఏ ఇన్వర్స్ అనేది లెఫ్ట్ ఇన్వర్స్. ఎందుకు ఇక్కడ లెఫ్ట్ క్యాన్సిలేషన్లా కాబట్టి తీసుకునే ఎలిమెంట్ కూడా లెఫ్ట్ ఉండాలి, అందుకే ఏ ఇన్వర్స్ అనేది కూడా లెఫ్ట్ ఇన్వర్స్ అనేది తీసుకుంటున్నాము. చూడండి, ఫర్ మనకి లెఫ్ట్ క్యాన్సిలేషన్లో కండిషన్ ఏంటి? ఏబి ఈక్వల్ టు ఏసీ అయితే బి ఈక్వల్ టు సి అనేక ప్రూవ్ చేయటం. ఫర్ ఏబిసి బిలాంగ్స్ టు జీ దట్ ఇంప్లైస్ ఏబి ఈక్వల్ టు ఏసీ.
బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఏ ఇన్వర్స్తో మల్టిప్లికేషన్ చేస్తే లెఫ్ట్ సైడే మల్టిప్లికేషన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేస్తున్నాం. ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏసి. మళ్ళీ మల్టిప్లికేషన్ చేసేయండి అమ్మ. ఏ ఇన్వర్స్ ఏ ఆఫ్ బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఆఫ్ సి. ఇన్వర్స్లా బై ఇన్వర్స్ కండిషన్ చూడండి అమ్మ. ఈ ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ అంటే ఈ ఇంటూ సి. ఈబి ఈక్వల్ టు ఈసి. అగైన్ బై ఐడెంటిటీ కండిషన్ నుంచి బి ఈక్వల్ టు సి. ఓకేనమ్మా. సో మనకి లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఎగ్జిస్ట్ అయినట్టేనా. దేర్ ఫోర్ ఏబి ఈక్వల్ టు ఏసి, దట్ ఇంప్లైస్ బి ఈక్వల్ టు సి. దేర్ ఫోర్ లెఫ్ట్ క్యాన్సిలేషన్లో హోల్డ్స్ ఇన్ జి. ఓకేనమ్మా, లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు చూడండి నెక్స్ట్. Now we have to prove that G, dot is a group. అసలు కండిషన్లోకి వచ్చేసాం. G, dot అనేగా మనం ప్రూవ్ చేయాల్సింది, అదే కండిషన్ రాసాం. నెక్స్ట్ చూడండి అమ్మా, గ్రూప్ ప్రూవ్ చేయాలంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ప్రూవ్ చేయాలి. చూడండి క్లోజర్లా, సిన్స్ డాట్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్, సో ఆల్రెడీ బైనరీ ఆపరేషనే ఎగ్జిస్ట్ అయిపోయింది కాబట్టి క్లోజర్ లా అనేది కూడా సాటిస్ఫై అయిపోతుంది. ఓకేనమ్మా, మనం ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా మల్టిప్లికేషన్ ఇక్కడ సాటిస్ఫై అవుతుంది, అందుకే డైరెక్ట్గా రాసేసాం. సిన్స్ డాట్ ఈజ్ ఎ బైనరీ ఆపరేషన్ కాబట్టి హెన్స్ క్లోజర్ లా ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ కండిషన్ 2 చూడండి అమ్మా, అసోసియేటివ్ లా. మనకి ఇచ్చిన 3 కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ అసోసియేటివ్గా, ఫ్రమ్ కండిషన్ 1 అసోసియేటివ్ లా సాటిస్ఫైడ్, డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఓకేనమ్మా, ఫ్రమ్ కండిషన్ 1 అసోసియేటివ్ లా సాటిస్ఫైడ్. ఎందుకు అసోసియేటివ్ సాటిస్ఫై అవుతున్నట్టు, క్లోజరే సాటిస్ఫై అవుతున్నట్టు. ఓకేనమ్మా. క్లోజర్ అయిపోయింది, అసోసియేటివ్ అయిపోయింది. నెక్స్ట్ ఐడెంటిటీ. కండిషన్ 2లో మనకి యాక్చువల్గా ఐడెంటిటీ అంటే లెఫ్ట్ రైట్ రెండు ఎగ్జిస్ట్ అవ్వాలి, కానీ మనకి లెఫ్ట్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయినట్టు ఇచ్చారు, మనం రైట్ ఐడెంటిటీ కూడా ఎగ్జిస్ట్ చేయాలి. ఫ్రమ్ కండిషన్ 2 లెఫ్ట్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్, దట్ ఈస్ ఈఏ ఈక్వల్ టు ఏ. కండిషన్ 2లో మనకి లెఫ్ట్ ఐడెంటిటీ మాత్రమే ఎగ్జిస్ట్ అయిందని ఇచ్చారు. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏఈ ఈక్వల్ టు ఏ. మనం రైట్ ఐడెంటిటీని ప్రూవ్ చేయాలి, అదే ఏఈ ఈక్వల్ టు ఏ. దానికోసం చూడండి అమ్మా, let A belongs to G, there exist A inverse belongs to G such that A inverse A equal to E. ఓకేనమ్మా, కండిషన్ తీసుకుంటున్నామమ్మా. కన్సిడర్, ఈ కండిషన్ మనం తీసుకుంటున్నాము. ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏఈ ఈక్వల్ టు, అసోసియేటివ్లో రాస్తున్నాము, ఏ ఇన్వర్స్ ఏ ఆఫ్ ఈ. బై ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి ఏ ఇన్వర్స్ ఏ అంటే ఈ ఇంటూ ఈ, ఈ ఇంటూ ఈ, అగైన్ ఈ ఇంటూ ఈ అంటే ఈనే. ఓకేనమ్మా. అగైన్ ఫ్రమ్ కండిషన్ 3, ఇదేనా కండిషన్ 3, ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏఈ ఈక్వల్ టు, అగైన్ ఇదే కన్సిడర్ చేస్తున్నాము. కండిషన్ 3 నుంచి ఏ ఇన్వర్స్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ ఈ, అంటే ఏ ఇన్వర్స్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా, బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఏఈ ఈక్వల్ టు ఏ. ఓకేనమ్మా. సో చూడండి అగైన్ ఇదే కండిషన్ తీసుకుంటున్నాము. సో అయితే ఎలా రాస్తున్నాం చూడండి, ఏ ఇన్వర్స్ ఏ. ఓకేనమ్మా. సో చూడండి నెక్స్ట్ బోత్ సైడ్స్ ఏం అప్లై చేస్తున్నామమ్మా, ఏ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే ఏఈ ఈక్వల్ టు ఏ, లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. ఓకేనమ్మా, అర్థమైంది ఇక్కడ కండిషను. సో చూడండి, ఏ ఇన్వర్స్ ఏఈ ఈక్వల్ టు, ఫ్రమ్ కండిషన్ 3 నుంచి ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు ఈయేనా, అంటే ఈ ప్లేస్లో ఏ ఇన్వర్స్ ఏ రాసుకోవచ్చమ్మా, అదే రాసాము. ఓకేనా.
సో బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే ఏఈ ఈక్వల్ టు ఏ. ఓకేనా, ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనా చూడండి. రైట్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్, దేర్ ఫోర్ రైట్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయింది. ఐడెంటిటీ లా కూడా సాటిస్ఫై అయిపోయింది. సో లెఫ్ట్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయింది, రైట్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ కండిషన్ ఇన్వర్స్. కండిషన్ 3 నుంచి లెఫ్ట్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది. సో చూడండి, ఫ్రమ్ కండిషన్ 3 లెఫ్ట్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్, దట్ ఈస్ ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు ఈ. మనం ఏం ప్రూవ్ చేయాలి, రైట్ ఇన్వర్స్ ప్రూవ్ చేయాలి. అదే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం కన్సిడర్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు, ఈ కండిషన్ మనం తీసుకుంటున్నాము. ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు, సో అసోసియేటివ్ కండిషన్లో మార్చుకుంటున్నాము. ఏ ఇన్వర్స్ ఏ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఏ అంటే ఏంటమ్మా, ఈ ఏ ఇన్వర్స్. ఓకేనా, ఫ్రమ్ 3 థర్డ్ కండిషన్ నుంచే రాస్తున్నాం. అగైన్ ఐడెంటిటీ నుంచి మనకి ఏమొస్తుంది, ఏ ఇన్వర్స్. ఈ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి, ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు, ఏ ఇన్వర్స్ని ఏ ఇన్వర్స్ ఇంటూ ఈ కింద రాసుకోవచ్చమ్మా. ఏ ఇన్వర్స్ ఈ అంటే ఏ ఇన్వర్స్, అందుకనే ఏ ఇన్వర్స్ని ఏ ఇన్వర్స్ ఈ కింద రాసుకుంటున్నాము. ఈ కండిషన్ జాగ్రత్తగా చూడండి. ఏ ఇన్వర్స్ని ఏ ఇన్వర్స్ ఈ కింద రాసుకుంటున్నాము. ఓకేనమ్మా. బోత్ సైడ్స్ లెఫ్ట్ క్యాన్సిలేషన్లా బేస్ చేసుకుని ఏ ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతున్నాయమ్మా. బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్, అది కూడా లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి బై యూజింగ్ లెఫ్ట్ క్యాన్సిలేషన్లా ఏ ఇన్వర్స్ని క్యాన్సిల్ చేస్తున్నాము. అంటే క్యాన్సిలేషన్లా యూస్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు ఈ. అంతేనమ్మా. సో ఇక్కడ ఏ ఇన్వర్స్ అమ్మ, ఏ ఇన్వర్స్ ఏ అని పడింది చూడండి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ, దేర్ ఫోర్ ద రైట్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్, జీ హ్యాజ్ ఏ ఇన్వర్స్. ఇక్కడ కండిషన్ చూసుకోండి అమ్మా, ఏ ఇన్వర్స్ ఇది, ఏ ఇన్వర్స్ ఏ కాదు. జాగ్రత్తగా చూసుకోండి అమ్మ, ఇక్కడ కొంచెం మిస్టేక్ పడింది. ఏ ఇన్వర్స్ ఏ కాదు, ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ, దేర్ ఫోర్ రైట్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్, కామా జీ హ్యాజ్ ఏ ఇన్వర్స్. సో 4 కండిషన్స్ కూడా ఎగ్జిస్ట్ అయినట్టుగా, క్లోజర్ ఎగ్జిస్ట్ అయింది, అసోసియేటివ్ ఎగ్జిస్ట్ అయింది, ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయింది, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది. సో ఆల్ ద కండిషన్స్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్ సాటిస్ఫైడ్ అండ్ హెన్స్ జీ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. సో గ్రూప్ అనేగా ప్రూవ్ చేయమన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. సో ఇప్పుడు చెప్పిన ఒక 4 థియరమ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో కమింగ్ టు ద నెక్స్ట్ అసెస్మెంట్, మీకు ఒక క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాను చూడండి, ట్రై చేయండి. ఓకేనా. షో దట్ ద సెట్ ఆర్ ఆఫ్ ఏ రియల్ నెంబర్స్ అదర్ దాన్ -1 ఈజ్ an abelian group with respect to the operation plus circle defined by a plus circle b equal to a plus b plus ab. సో ఈ కండిషన్ బేస్ చేసుకుని ఆర్ అనే సెట్ మీద ఎబిలియన్ గ్రూప్ ప్రూవ్ చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ ప్లస్ సర్కిల్. ఈ కండిషన్తో పాటు ఇంకొకటి ఏం ప్రూవ్ చేయమంటున్నారు, షో దట్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్కి ఒక సొల్యూషన్ ఉంటుందని ప్రూవ్ చేయమంటున్నారు. 2 ప్లస్ సర్కిల్ ఎక్స్ ప్లస్ సర్కిల్ 3 ఈక్వల్ టు 7 ఇన్ ఆర్ ఈజ్ -1/3. -1/3 అనేది ఒక సొల్యూషన్ ప్రూవ్ చేయమంటున్నారు ఈ యొక్క ఈక్వేషన్కి. ఆల్రెడీ ప్రాబ్లం ఫస్ట్ చెప్పిన ప్రాబ్లమే ఈరోజు టాపిక్లో, దానిలాగే సిమిలర్ ప్రాబ్లమే కాబట్టి కొంచెం ట్రై చేయండి, -1/3 రావాలి. ఓకేనమ్మా. సో if you have any doubts you can refer these books. So these 3 books for the third sem. ఓకేనమ్మా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 3 books ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో if you have any queries you can share with us. Okay, thank you.